ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించుకుందాం. అది సెల్ఫ్ అబాండన్మెంట్. అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం, నిర్లక్ష్యం చేయడం, ఇతరుల సేవలో మనమేంటో మన విలువను మనం తగ్గించుకోవడం. అది ఇతరులకి హెల్ప్ చేయడంలో తప్పు లేదండి, ఎవరైనా కావచ్చు. కానీ నేను అనేది మనం మర్చిపోకూడదు. బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే అరిటాక్ ఉంది. అరిటాక్ని మన కల్చర్లో చాలా గొప్పగా చూస్తాం. పవిత్రమైనది. పూజలు చేయాలన్నా, విందు భోజనాలు, పెళ్లి భోజనాలు ఏది చేయాలన్నా కూడా అరిటాకు భోజనం అనగానే అది ఒక గొప్ప విషయంగా మనం భావిస్తాం. సో ప్రసాదం పెట్టాలన్నా, ఏది పెట్టినా కూడా అరిటాక్కి చాలా విలువ ఉంటుంది. అయితే అదే అరిటాక్ని ఒక పక్కన పెట్టండి. ఒక సిల్వర్ ప్లేట్ ఉందండి. సిల్వర్ ప్లేట్ని పూజలో పెడతారు. విఐపీలు, ముఖ్యమైన వ్యక్తులు, మన ఇంటికి గెస్ట్లు వస్తే వాళ్ళకి భోజనం కూడా సిల్వర్ ప్లేట్లో పెడతాం. ఇక్కడ సమస్య ఏంటంటే భోజనం అయిపోయిన తర్వాత అరిటాక్కి భోజనానికి ముందున్న విలువ ఉంటుందా? అరిటాక్ని మూసేటప్పుడు కూడా అవతల వైపుకి మూస్తామండి. భోజనం అయిపోయిన తర్వాత మన వైపుకి మూయమండి. అలాగనే ఇంకా అరిటాకు భోజనం అయిపోయింది, స్టూల్ మీద నుంచి లేచిన తర్వాత అదే అరిటాక్కి ఏమాత్రం విలువ ఉండదండి. అదే మీకు సిల్వర్ ప్లేట్ అనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారండి ఎవరైనా కూడా. సో దాంట్లో రెండింటికి ఉపయోగపడేది భోజనం చేయడానికే. అంతేగాని మనం అరిటాకును తినలేదు, సిల్వర్ ప్లేట్ను మనం తినలేదు, ఆరగించలేదు. సో ఇక్కడ సమస్య ఏంటంటే మనుషులు అవసరం ఉన్నంత వరకు మిమ్మల్ని ఆ ఫ్రెష్గా తీసుకొచ్చిన అరిటాకు లాగానే చూస్తారు, పవిత్రంగా చూస్తారు. మనుషులు వాళ్ళ పనులు అయిపోయినాయి అనుకోండి, అయిపోయిన తర్వాత మనకి ఆ గ్రాటిట్యూడు లేదా కనీస గౌరవం చూపించే వాళ్ళు ప్రస్తుతపు సమాజంలో తక్కువ మంది ఉన్నారు. సో ఇది ఎలా ఉంటుందంటే సెల్ఫ్ అబాండన్మెంట్కి, సెల్ఫ్ లవ్కి. సెల్ఫ్ అబాండన్మెంట్ ఏంటంటే నువ్వు పుట్టిందే ఇతరులకి సేవ చేయడానికి, ఇంకొకరికి భోజనం పెట్టడానికి. ఇంకొకరి ప్లేట్ నా దగ్గర ఉంది, సో ఈ భోజనం నాది కాదు, నా డ్యూటీ అంతా వాళ్ళ భోజనాన్ని వాళ్ళకి చేతికి అందచేయడం అనే దీంట్లో ఉండిపోతాం మనం. అదే సెల్ఫ్ లవ్ అనుకోండి, నేను ఈ వ్యక్తికి హోస్ట్ని, నేను ఆయన నా గెస్ట్, అంతవరకే. సో అతన్ని ఎవరిని గెస్ట్గా నువ్వు నిర్ణయించాలి అన్నది నీ చేతిలో ఉంటుంది, నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సో యూ డిసైడ్. సో ఆ సెల్ఫ్ అబాండన్మెంట్కి, సెల్ఫ్ లవ్కి ఉన్న తేడా అది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతరులకి సహాయం చేయడంలో ఎంత మాత్రం తప్పు లేదు, మీరు చేయండి, ఇతరుల మీద ప్రేమ చూపించండి. కానీ దాంట్లో మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోవడం ఎంత మాత్రం సబబు కాదు. ప్రస్తుతం ఎక్కువ మంది సెన్సిటివ్ పీపుల్ ఫేస్ చేస్తున్న సమస్యలు ఇవే. సో దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్,
లవ్ యువర్ సెల్ఫ్, బట్ డిసైడ్ అవతల వ్యక్తి డిజర్వింగ్ పర్సనా మీ ప్రేమను పొందడానికి, మీ సహాయాన్ని పొందడానికి. అది చాలా ముఖ్యం. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, కీప్ లవింగ్ యువర్ సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ.